కీర్తన. మనము దేవునికి ఎలా స్తుతి చెల్లించాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున ఉన్న సమస్తమా యెహోవా నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో వేటిని మరవకుండా ఏం చేయాలంట? సన్నుతించుము, స్తుతించుము, కీర్తించుము, కనపరచుము. దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుడు చేసిన వాటిని మరువక స్తుతించడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. మన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు, మన పట్ల దేవుడు చేయాలనుకున్న కార్యాలు మనము స్తుతించుచూ ఉంటుండగా జరిగిపోతూ ఉంటాయి. అందుకే ఒక మేలును మనము చూసినప్పుడు మరొక మేలు కొరకు మనం ఏం చేయాలి? దేవుని స్తుతించే వారంగా ఉండాలి. నువ్వు స్తుతించే కొద్ది దేవుని ద్వారా ఏం పొందుకుంటారు? అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకే దేవుని నామమును ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకుండా ఏం చేస్తూ ఉండాలి? యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. ఎందుకంటే ఆయన మన పట్ల ఏం చేస్తున్నాడంట? అనేకమైన ఆశ్చర్య కార్యములు చేయించిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చేయాలి? స్తుతించుతూనే ఉండాలి. మన నోటిలో ఏముండాలి? స్తుతి మాత్రమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు ఎవరిని? స్తుతియాగము అర్పించువాడు దేవుని ఏం చేస్తున్నాడంట? మహిమపరచువాడు. యాగం అంటే యజ్ఞము. ఏంటిమా? యాగం అంటే యజ్ఞము. అప్పటి కాలంలో దేవునికి ఏమి చేయాలన్నా ఒక యజ్ఞము చేసి బలులను అర్పించి రక్తాన్ని ప్రోక్షించి ఏం చేస్తున్నారు? దేవుని నామమును మహిమపరుస్తూ ఉంటున్నారు. అయితే మన దేవుడు ఏం కోరుకునే దేవుడు కాదు. దహన బలులను అర్పణలను కోరుకునే దేవుడు ఎంత మాత్రము కాదు. అయితే స్తుతి యాగము చేయువాడు దేవుని నామమును ఏం చేస్తాడంట? మహిమపరచువాడు ఇచ్చినాడు. దేవుని ఎప్పుడు మహిమపరిచే విధానంగా మన జీవితం ఉండాలి. అంటే ఎప్పుడు మన నోటిలో ఏముండాలి? స్తుతించడం మాత్రమే ఉండాలి. నువ్వు స్తుతించడం ద్వారా దేవుని నామమునికి ఏమొస్తున్నది? మహిమ వస్తుంటున్నది. హల్లెలూయా. దేవుడు మన పట్ల చేసిన వాటన్నిటిని బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. ఆయనను స్తుతించుతూ ఉంటుండగా ఆయన స్తుతుల సింహాసనాసనుడు అవుతాడు. ఎక్కడ? మన పైన. అందుకే ఆరాధన సమయంలో ఎప్పుడు నోరు తెరిచి ఏం చేయమంటా? నేను ఎప్పుడు కూడా మీ నోరు తెరవండి, ఫ్రీగా ఉంటే ఆరాధించండి. మీరు స్తుతించుతూ ఉంటుండగా దేవుడి స్థితిలో సింహాసనాసీనుడై తన ఆత్మశక్తి చేత మనల్ని అభిషేకిస్తాడు. అందుకే స్తుతించడం ద్వారా ఆయన శక్తిని కూడా మనము పొందుకుంటాం. హల్లెలూయా. తర్వాత మొదటి కీర్తనలు 50 అధ్యాయం 13-14 వచనం. కీర్తనలు 50వ అధ్యాయం 13-14 వచనం. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తమును నేను త్రాగుదునా, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. వృషభముల మాంసమును నేను తిందునా, పొట్టేల యొక్క రక్తమును త్రాగుదునా. దేవుడు ఇవన్నీ చేస్తాడా? ఆ మాంసం కావాలి, ఈ మాంసం కావాలి, పొట్టేల మాంసం కావాలి, రక్త బలులు కావాలని దేవుడు కోరుకున్నారా? కోరుకోలే. ఆయన బలిని కోరుకున్నా దేవుడు కాదు. హల్లెలూయా. అందుకే వృషభముల యొక్క మాంసమును నేను తిందునా, పొట్టేల యొక్క రక్తమును నేను త్రాగుదునా. అయితే ఏం కావాలంటున్నాడు? ఆయన నామమునకు ఏం చేయాలంట? స్తుతి యాగము చేయాలి. అట్లా చదువు వాక్యాన్ని. వృషభముల మాంసమును నేను తిందునా, పొట్టేల రక్తమును నేను త్రాగుదునా. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలములలో నీవు స్తుతించినప్పుడు
ఆయన నిన్ను గురించిన మొర ఆయన సన్నిధికి చేర్చబడి ఆయన సన్నిధిలో నుంచి నీకేమొస్తుందంట? జవాబు వస్తుంది. హల్లెలూయా. అందుకే దేవునికి ఏమేమి చేస్తే అవి ఇచ్చటి ద్వారా ఇవి ఇచ్చటి ద్వారా నా జీవితంలో దేవుడు కార్యములు చేస్తాడని ఆశపడుతున్నారేమో. అయితే అంతకంటే ఎప్పుడు కూడా మనం చేయవలసింది అంటే దేవుని స్తుతించుట మాత్రమే. అలా స్తుతి యాగము చేర్చి ఉంటుండగా నీవు కలిగి ఉన్నటువంటి శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే నీ శ్రమ దినమందు ఆయన తప్పక ఉత్తరం ఇచ్చి ఆయన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. అందుకే స్తుతించుట మన జీవితాలలో మంచిది. ఉదయకాలం లేస్తూనే ఒక స్తుతి ఉండాలి మన నోటిలో. ఏ స్థుతి? కృతజ్ఞతాస్తుతి. ఏ స్థుతి? కృతజ్ఞతాస్తుతి. ఎందుకంటే ఎంతో మంది అందమైన వారు, ఎంతో ఘనులైనటువంటి వారు, ఖ్యాతి కలిగిన వారు, అధికారంలో ఉన్నవారు ఈ దినమున ఏమైపోయారు? మరణించి ఉంటున్నారు. అయితే మనం సజీవంగా ఉన్నాం. అందుని బట్టి దేవా ఈ దినమున నా జీవితంలో ఉంచినందుని బట్టి, ఈ దినమున నాకు ఇచ్చినందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మన బలముగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. దానిని బట్టి బ్రతికి ఉండలేదు. దేనిని బట్టి బ్రతికి ఉన్నాం? దేవుని యొక్క కృపచేత మాత్రమే బ్రతికి ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి బ్రతికి ఉన్నాం. అందుకే ఆయనకి ఏం చెల్లించాలి? ఉదయమున ఏం చెల్లించాలి? ఈ దినమును నాకు ఇచ్చినందుని బట్టి యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి విషయములో ప్రభుని ఏం చేయాలంట? ప్రతి విషయములలో. చూడండి వాక్యాన్ని చదవం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రతి విషయమునందు 5వ అధ్యాయం 15వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. హల్లెలూయా. ఊరికే కాదు మనం స్తుతులు చెల్లించాలి, అది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఏమై ఉంటున్నది? అది ఆజ్ఞ అయి ఉంటున్నది. ప్రతి విషయములో దేవుడు నీ పట్ల చేసిన దానిని బట్టి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. అది ఎవరి చిత్తం? దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకే దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలను జరిగింపచేశాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వేచిన ప్రతి అడుగులో ఎవరి తోడు? నీవు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలన్న ఒక క్షేమము నీకు కావాలి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలన్న ఒక క్షేమము నీ వెంట ఉండాలి. అందుకే దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంటున్నది కనుక క్షేమంగా అక్కడి నుంచి ఇక్కడికి చేర్చబడి ఇచ్చిన మందిరంలోనికి. హల్లెలూయా. ఈ కొద్ది దూరంలోనికి వెళ్ళి వచ్చేవారు ఎవరైనా కొంతమంది ఏమైపోతున్నారు? మరణించేవారు ఉన్నారా లేదా? ఇప్పుడే బయటకు వెళ్ళాడు, ఇప్పుడే ఇల్లు దాటాడు అంటున్నా ఏమైతున్నది? మరణ వార్తలు వింటుంటాం కొన్నిసార్లు. అంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చినందుకు ఎవరి తోడు ఉన్నది? మరి దేవుని యొక్క తోడు మానుకుంటున్నది. ఒక ప్రయాణంలో కావచ్చు, ఒక పనిలో కావచ్చు, అన్ని విషయాలలో ఎవరి సహాయం చొప్పున మనం నడిపించబడుచుంటున్నాం? దేవుని యొక్క సహాయం చేత మాత్రమే. అందుకే ఈ పనిలో నాకు తోడుగా ఉన్నందును బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. ఈ దినమున ఈ వస్తువులు నాకు ఇచ్చినందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఒక చిన్నదైనా కూడా నీవు పొందుకుంటున్నావు ఎవరి ద్వారా? ఒక చిన్న వస్తువైనా కూడా ఎవరి ద్వారా వస్తుంది నీకు? దేవుని యొక్క చిత్తము లేకుండా ఈ లోకంలో మనం ఏది కూడా చేయలేము. ప్రతిదీ ఆయన గమనించుచూ ఉన్నటువంటి దేవుడు, ప్రతి కార్యము ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. అందుకే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. మన నోటిలో ఏముండాలంటమా? మరి ఏముండాలంట? కృతజ్ఞతావచనమే, కానీ ఇంకేం రాకూడదంట? శాపకరమైనవి రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, బూతు మాటలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, అపవిత్రమైనవే రాకుండా చూసుకోవాలి. ఇదే నోటితో ఒక శాప వచనం, ఇదే నోటితో ఒక ఆశీర్వాద వచనం మనము పలకకూడదు. ఎవరి బిడ్డలం? మన
దేవుని యొక్క బిడ్డలంగా ఉంటున్నా దేవుడు ఇచ్చినటువంటి నోరుని పవిత్రపరచుకొని పవిత్రమైన వచనములను ఉచ్చరించాలి. ఎటువంటి మాటలు ఉచ్చరించాలి చెప్పాలి? కృతజ్ఞత, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, కృతజ్ఞత కలిగినటువంటి మాటలే మన నోటిలో రావాలి. ఎటువంటి మాటలు మన నోటిలో రాకుండా కాపాడుకోవాలి? ఏమా? పోకిరి మాటలు రాకూడదు, లోకములో మాట్లాడుతున్న మాటలు రాకూడదు, అపవిత్రమైన మాటలు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు, అబద్ధములు రాకూడదు. ఇవన్నిటి నుంచి జాగ్రత్త కలిగి నోటిని కాపాడుకోవాలి. మనకు ఆశీర్వాదం రావాలంటే మన నోటిలోనే ఉన్నది. చెప్పాను ఇంతకుముందు కూడా, మన నోటి ద్వారా ఏమున్నది? మన జీవితానికి ఆశీర్వాదం ఉన్నది. మన నోరు మంచిదిగా ఉంటే ఏమవుతుంది? ఆశీర్వాదము తప్పకుండా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది కదా. నీ నోరు మంచిదైతే నీ దేహమునకు మంచిది, నీ నోరు మంచిదైతే నీ జీవితానికి మంచిది. హల్లెలూయా. ఎప్పుడు తిట్టుకుంటూ, ఇతరులను అర్చుకుంటూ, ఇతరుల పైన శాపాలు పలుకుతూ, ఇతరులను ఓర్చుకోలేకపోతూ, ఇతరులను నష్టం కలిగించే మాటలు, ఇతరుల వైపు అనేకమైన మాటలు ఎప్పుడు రుద్దుతూ ఉంటే ఆశీర్వాదం మన జీవితాలకు వస్తుందా? నువ్వు అలాగా ఇలాగా అని ఎప్పుడు అంటున్నావు అనుకో, ఆశీర్వాదం వస్తుందా? ఒక్కరి జీవితంలో మనం ఎప్పుడు కూడా అధికారికంగా ప్రవర్తించకూడదు. ఏ అధికారం ఉన్నది మనము ఇతరుల జీవితాలపైన చెలాయించుటకు? ఉన్నదా? ఏమైనా ఉన్నదా అధికారం? నువ్వు అలాగే ఉండాలి, అలాగే నిలుచుకోవాలి, అలాగే కూర్చోవాలి, అదే చేయాలి అంటే వాళ్ళు చేస్తారా? చేయరు. నీకు చెప్తే నువ్వు చేయవు, వాళ్ళు చెప్తే వాళ్ళు చేయరు. కానీ ఎలా చెప్పాలో అలాగా చెప్పడం ఉండాలి. కృతజ్ఞత వచనమే మన నోటిలో. ఎవరు చేసిన దానికి? దేవుడు చేసిన వాటికి మన నోటిలో ఏం రావాలంట? కృతజ్ఞత వచనం రావాలి. స్తుతి యాగము చేయువాడు దేవుని నామములో మహిమపరచుచున్నాడు. ఆ స్తుతి ఎలా ఉండాలి అంట? కృతజ్ఞతాపూర్వకముగా ఉండాలి. దేవుడు చేసిన వాటిని ప్రాణాత్మ శరీరముతో మహిమపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత స్తుతుల మీద ఆశీనుడయ్యే దేవుడు ఎవరమ్మా? నువ్వు స్తుతించుచూ ఉంటుండగా దేవుడు ఎక్కడ ఆశీనుడైతాడంట? నీ స్తుతుల పైన ఆశీనుడైతాడు. హల్లెలూయా. కీర్తనలు 40వ అధ్యాయం 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను కోరుట లేదు. నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నైవేద్యములైనను బలులనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు ఏం నిర్మించినావు? చెవులను నిర్మించినావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టూలో చాలు. ఇక్కడ ఏం తెచ్చినాం? ఇప్పుడు మనం దేవుడు ఏమైనా ఇక్కడ తీసుకురమ్మన్నాడా? మనం బలులలో నైవేద్యములను అర్పించమన్నాడా? ఏమీ చేయలేదు. నీవు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. అయితే ఏం నిర్మించినాడంటే దేవుడు మనకు? చెవులను నిర్మించినాడు. ఏంటిమా? చెవులను నిర్మించినాడు. ఆ చెవులు ఏమేమి చేయాలి? ఏం చేయాలి? చెవులు చెప్పిన మాటను వినుట నేర్చుకోవాలి. ఏం చేయాలి? చెప్పిన మాట వినుట నేర్చుకోవాలి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 2వ సమూయేలు 15:22 వచనం. అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను కనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబములందరూ సాగిపోయిరి. 2వ సమూయేలా 1 సమూయేలా 2 సమూయేలు 15:20. 1 సమూయేలు 1 సమూయేలు 15:22. గట్టిగా చదవాలి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము. బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల బలులను అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. దేవుడు కోరుచున్నది ఏంటిమా?
బలులను దేవుడు కోరుకుంటలేదు, నైవేద్యములను కోరుకుంటలేదు. వృషభముల మాంసమును నేను తిందునా, పొట్టలేక రక్తమును నేను త్రాగుదునా. ఇప్పుడు చదవబడిన వాక్యములో మనము ఆయనకు చెల్లించవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి, మన మొక్కుబలను ఆయనకు చెల్లించాలి. మనం ఇక్కడ ఏం చేయాలంట? చెవులను ఆయన మనకు నిర్మించినాడు. ఆ చెవులు ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞకు లోబడేదిగా ఉండాలి. ఇలాగమా చెవులు ఏం చేయాలి? వినుచు ఉంటున్నాం మనం చెవులతో, విన్న వాటిని ఆచరణలో ఉంచే వారంగా ఉన్నాం. ఆ యొక్క చెవుల ద్వారా ఏం చేయాలంటే ఆజ్ఞను గైకొంటయో, దేవుని యొక్క మాట వినుటయో మన జీవితాలకు శ్రేష్టమైనది. హల్లెలూయా. అర్పించు వాటి కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని వాక్యము వినుట శ్రేష్టము. దేవుని వాక్యమును అనుసరించుట శ్రేష్టము. దేవుడు ఏం కలగ చేశాడు? నైవేద్యములు నాకు అక్కర్లేదు, బలులు అక్కర్లేదు, అయితే నేను చెవులను నిర్మించి ఉన్నాను. ఆ చెవులు మాట వినే చెవులుగా ఉండాలి. ఏమాట? ఏమాట? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కైకొనే వారముగాను, దేవుడు చెప్పుచిన వాక్యపు మాటలను మనము విని గ్రహించే వారముగాను ఈ లోకములో ఉండాలి. హల్లెలూయా.